ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలాంటి నీకు నా లైఫ్ గురించి ఎందుకు? అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు! ఏంటి గౌరీ? కావేరిని అర్జున్ బాబు తిట్టేస్తున్నారు. అయినా నిన్ను కాదు, నేను ఇలా పెంచి రోడ్డు మీదకి వదిలేశారే వాళ్ళని అనాలి. అర్జున్ బాబు, నువ్వు రావద్దని చెప్పలేదా? చెప్పేలోపు కనకం గారు పని చెప్పారమ్మా. ఏంటి గౌరీ ఇది? నాకు బాలేదనే కదా నీకు చెప్పాను. ఏంటి మాట అనగానే పొడుచుకొచ్చిందా? మరి నీ వల్ల మాటలు పడ్డ నాకెలా ఉంటుంది? నీ వరకు వస్తేనే నొప్పి, మరి నాకు నీ వల్ల తగిలిన గాయం నొప్పి కాదా? అర్జున్ బాబు, నా వల్ల మీరెంత బాధపడ్డారో మీ వల్ల నేను గంతే బాధపడ్డా, ఇంకా పడుతున్నాను కూడా. అయినా నేనేం తప్పు చేసినా అని గీతేరుగా మాట్లాడుతుండ్రు. ఏం మనిషివయ్యా నువ్వు? తాగితే నీ పానంకి మంచిది కాదని కదా గట్లా చేసినా? గది మంచి చెడు కూడా నీకు అర్థమైతే లేదా? ఈ మాట చెప్పడానికి నువ్వెవరు? అసలు ఏమనుకుంటున్నావు అర్జున్? నువ్వు ఆడపిల్ల మీద చెయ్యెత్తుతావా? ఇలా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? ఇది నా విషయం, ఎవరికి సంబంధం లేదు. హక్కు అధికారం అంతకన్నా లేదు. ఉంది. ఇది నా కొడుకు విషయం. నాకు తల్లిగా విలువివ్వకపోయినా నా కడుపులో బిడ్డగా పడినప్పటినుంచి ఈ ప్రాణం పోయేంతవరకు నీ విలువ స్థానం అలాగే ఉంటుంది. ఆ హక్కు అధికారంతోనే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను. ఒకరికి మంచి తప్ప చెడు చెయ్యడం తెలియని ఓ అమాయకురాలైన ఆడపిల్లని అందరిలోనూ నువ్వు తప్పు చేశావని అవమానించి మాట్లాడుతుంటే నా బిడ్డ చేస్తున్న తప్పుని అడ్డుకోవడానికొచ్చాను. అసలు ఈ అమ్మాయి ఏం చేసిందని తనను నువ్వింతలా తప్పు పడుతున్నావు? డాక్టర్ నీ గురించి చెప్పిన జాగ్రత్తలు కావేరి నీ గురించి పాటిస్తున్నందుకా? అదేనా తన తప్పు? ఇది నా ప్రాణం, దీని గురించి తనకెందుకు? ఇది నేను పంచిన ప్రాణం. కావేరి కాపాడిన ప్రాణం. నువ్వు పట్టించుకోని ప్రాణం గురించి దయచేసి నువ్వు మాట్లాడొద్దు అర్జున్. ఇప్పుడు నీలో ఉన్న ఈ ప్రాణం కావేరి తన కష్టంతో నిలబెట్టిన ప్రాణం. ఆ ప్రాణానికి ఏం కాకూడదనే తను ఇప్పటికీ తప్పిస్తుంది. నా ప్రాణాన్ని తను నిలబెట్టిందా? ఏంటి నాటకమా? అయినా ఈ అన్ఎడ్యుకేటెడ్ గర్ల్ నా ప్రాణాన్ని? వావ్, వాట్ ఏ జోక్! జోక్ కాదు అర్జున్, ఆ పరమశివుడి సాక్షిగా ఇదే నిజం. నువ్వు పాము కాటుతో గుడిలో పడిపోయుంటే విషయాన్ని కావేరి కట్టుకట్టి ఆపింది కాబట్టే డాక్టర్లు నీకు వైద్యం చేయగలిగారు. అది నీకు తెలుసా? చావు బతుకుల్లో ఉన్న నిన్ను రక్షించుకోవడానికి నేను మృత్యుంజయ హోమం జరిపిస్తే ఆ హోమం ముగిసేంతవరకు తెల్లవార్లు కోనెట్టి నుంచి బిందెలతో నీళ్లు మోస్తూ శివలింగానికి అభిషేకం చేస్తూనే ఉంది కావేరి. అది నీకు తెలుసా? ఈ అమ్మాయి కష్టానికి ఆ దేవుడు కరిగాడు, కరుణించాడు కాబట్టే ఆ రోజు నీ ప్రాణం నిలబడింది. ఇదేది నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా మందు బాటిల్లో కూల్ డ్రింక్ కలిపింది, ఫ్రెండ్స్ ముందు పరువు పోయింది, ఇంతేగా? చూడర్జున్, నువ్వు కావేరిని ద్వేషించినా
నీ ప్రాణం కాపాడ్డానికి వెనకడుగు వేయకుండా ముందుకొచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి కావేరి మనసు ఎంత గొప్పదోనని. నిన్ను అవమానించాలన్న చెడ్డ ఆలోచన ఉన్నదైతే నీ ప్రాణం కాపాడే సమయంలో కూడా చెడ్డగానే ఆలోచించుండేది కదా. ప్రాణం విలువ తనకి తెలుసు కాబట్టే అర్జున్ మనసులో నీ మీద ఏ ద్వేషం చూపించకుండా అప్పుడు నీ ప్రాణం కాపాడింది. ఇప్పుడు కూడా కావేరి అదే ప్రయత్నం చేసింది. అంతేకాని నువ్వు అపార్థం చేసుకున్నంత అనర్థం తన వల్ల ఏదీ జరగలేదు. కనకం, అల్లుడు అగ్నిపర్వతంలో పేల్తాడని మనం అనుకుంటే మా చెల్లెలొచ్చేలా మేఘమదనం చేస్తుందేంటి? అర్జున్, నీకు దండం పెట్టి చెప్తున్నా, మంచి చేసిన వాళ్ళని మనసుకి చెడుగా తీసుకోవద్దు నాన్నా. నువ్వు తన మీద కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు, కాని కృంగదీసేలా మాత్రం ప్రవర్తించకు ప్లీజ్ అర్జున్. పర్లేదు, ఇక్కడ అందరి పెర్ఫార్మెన్స్లు అద్భుతంగా ఉన్నాయి. కానీ ఎవరు ఎంత నటించినా, ఎవరు ఏ సందర్భాన్ని వాడుకున్నా, నేను ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను. నేను నటించను, నమ్మించను. పర్వతం బద్దలవ్వకపోయినా నిప్పు మాత్రం చల్లారిపోలేదులే సుబ్బు, చల్లారదు కూడా. ఎందుకు కనకం? అది మంచు పర్వతం కాదు సుబ్బు, అగ్నిపర్వతం. దాని గుణం మారటం అంత సులువు కాదు. కనకం చెప్తే కరెక్టే. కావేరి, అర్జున్ అలా వద్దమ్మా. కోపం ఉన్న జాగా అని తెలిసినా జరంతా మానవత్వం ఉంటుందనుకున్నా, కానీ అసలు మనిషన్నా విలువే లేదని అర్థం చేసుకోలేకపోయినా. కావేరి, కావేరి ఆగమ్మా, నేను చెప్పేది విను కావేరి. అయ్యో అమ్మగారు. కావేరి, ఏంటే చూస్తున్నావు? జూకి ఎక్స్కర్షన్కి వచ్చాననుకుంటున్నావా? దిగా. ఏయ్, ఏం చూస్తున్నావు? పదా. ఏయ్ రా. ఏ నడు. పద నడు. ఏ పర్లేదు గంగా, ఇంకొక్క సంవత్సరం నిన్ను ఆపితే దుబాయ్ మార్కెట్లో నువ్వు మామూలు ధర పలకవు. ఏంటి భయపడ్డావా? పడాలి, ఇంకా పడాలి. ఎంత భయం అంటే ఇక్కడ నిన్ను కంట్రోల్ చేయడానికి మాక్సిమం ఎంత కావాలో అంత. అవకాశం దొరికింది కదా అని
అక్క అమ్మ ఒకచోటే ఉండాలని ఇందాక డ్రామాలాడావే, అటువంటి ఆలోచనలు ఇంకొక్కసారి నీ మైండ్లోకి వస్తే తర్వాత నీ బ్రతుకుని ఎక్కడికి పార్సిల్ చేయాలో నా మైండ్ ఆలోచిస్తుంది. నా రాక్షసత్వం మాటల్లోనే ఎంతుంటే మరి మైండ్లో ఎంతుందో ఆలోచించుకో.